రామాయణ నవగ్రహ స్తోత్రం 24,000 శ్లోకాలున్న రామాయణంలో 9 నవగ్రహ శ్లోకాలు కూడా ఉన్నాయి. ఆ శ్లోకాలు మామూలు సాదాసీదా శ్లోకాలు కావు. ఆ శ్లోకాలలో మొత్తం నవగ్రహాల శక్తిని ఆవాహం చేసి నిక్షిప్తం చేశారు వాల్మీకి మహర్షి. ఆ శ్లోకాలను రోజూ ఉదయం ఒక్కసారి పఠించినంత మాత్రం చేత నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది, రాముల వారి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఆ వ్యక్తికి జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. ఆ ఇంటిల్లిపాది వృద్ధిలోకి వస్తుంది. రామాయణ నవగ్రహ స్తోత్రం. సూర్యభగవానుడు తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. చంద్రగ్రహం. యస్య త్వేతాని చత్వారి వనరేంద్ర యథా తవ ధృతిః దృష్టిః మతిః దాక్షం సకర్మసు నసీదతి. కుజగ్రహం. అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. బుధగ్రహం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైశ్చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. గురుగ్రహం. ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయం తాభ్యాం హి ఏ వ్యూజ్యంతే నమస్తేషాం మహాత్మనాం. శుక్రగ్రహం. రామః కమలపత్రాక్షః సర్వభూతమనోహరః రూపదాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే. శనిగ్రహం. జైత్యతి బలో రామో లక్ష్మణక్ష మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కౌశలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రాహుగ్రహం. యజ్జస్తి పతి శుశ్రూషా యజ్జస్తి చరితం తపః యది చాస్తేక పత్నిత్వం సీతో భవ హనుమతః. కేతుగ్రహం. నివృత్త వనవాసం చ త్వయా సార్ధమరిందమం అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్షసి రాఘవం.